డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందటి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, వారం రోజులు జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా చాలా నష్టమే చూసాం. మరి యుద్ధం వలన నష్టంతో పాటు కొంతమంది వ్యక్తులు లాభపడ్డారు. లాభం అంటే చాలా, కొంచెం కాదు, చాలా లాభం. అందులోనే ముఖేష్ అంబానీ, అదానీ. మరొక్కసారి వాళ్ళు ఎంత లాభపడ్డారో మీ మాటల్లో. ప్రపంచంలో కొందరికి లాభాలు, కొందరికి నష్టాలు అనేది ఉంటుందని విన్నాం, కానీ ఇంత భారీ ఎత్తున లాభాలు ఉంటాయని మనం విన్నాం. ఒకవైపున భారతదేశం చాలా వెదపడుతూ బాధపడుతూ వారం రోజుల పాటు యుద్ధం లోపల ముఖ్యంగా సరిహద్దులో ఉండేటువంటి రాష్ట్రాలు చాలా సఫర్ అయినాయి. రాత్రిపూట కరెంట్ లేక టోటల్గా వాళ్ళు అలాంటి పరిస్థితులు అనుభవించారు. ఎప్పుడు వచ్చి బాంబు పడుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో బిక్కు బిక్కుమంటూ ప్రాణాల చేతిలో పట్టుకొని గడిపినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ విచిత్రంగా వారం రోజుల లోపల లక్షల కోట్లు ఆదాయం వచ్చి పడ్డ వ్యక్తులు ఇద్దరున్నారు. ఒకరు ముఖేష్ అంబానీ గారు, మరొకరు గౌతమ్ అదానీ గారు. వీళ్ళు ప్రపంచంలో వీళ్ళకున్న ర్యాంక్స్ కూడా 4-5 ర్యాంకులు దాటివేశారు ఈ వారం రోజుల వల్ల. అంటే లక్షల కోట్లలో ఆదాయం వచ్చి పడితేనే తప్ప ర్యాంకుల్లో చేంజ్ రాదు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కాబట్టి బిలియనీర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క సంపద చాలా లక్షల కోట్లలో ఉంటుంది. కాబట్టి ఆ సంపదలో వీళ్ళకి 5-6 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా, అంటే లక్షల కోట్లలోనే ఉంది తప్ప తక్కువలోకి. ఇది ఎలా ఏమిటి అనేది ట్రేడ్కు సంబంధించినటువంటి విషయం, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వ్యవహారాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో వేలాది మంది, లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతూ బాధపడుతున్న తరుణంలో ఇద్దరు కొదమ సింహాలు లాంటి వాళ్ళు ఈ దేశం లోపల రిచెస్ట్ పర్సన్స్గా ప్రపంచంలోనే ఒక 20వ స్థానానికి దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. దీంట్లో ముఖేష్ అంబానీ ఎక్కువ లాభపడ్డాడు. ముఖేష్ అంబానీ యొక్క స్థాయి చాలా పెద్దది. ఆ తర్వాత కొన్ని స్టెప్స్ కిందికి దిగిన తర్వాత గౌతమ్ అదానీ గారు ఆ స్టెప్లోకి వచ్చారు. ఈ ఇద్దరు కూడా మిగతా సమయంలో సాధించిన దానికన్నా, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళు సంపాదించిన మొత్తం గత 2 సంవత్సరాల్లో సంపాదించిన ఆదాయానికన్నా, లేదా వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్లో వాళ్ళ వాల్యూ పెరిగిన దానికన్నా 7 రోజుల్లో పెరిగిన సంపద చాలా రెట్లు ఎక్కువ. అంటే లక్షల మందికి ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా కొంతమందికి మేలు చేస్తాయి. అంటే ప్రపంచంలో ఏది ఎవరికి మేలు ఎప్పుడు చేస్తుందో, ఎవరు ఏది కిడి చేస్తుందో తెలియదు. కాబట్టి కొంతమంది ఎప్పుడూ లాభపడే వాళ్ళు ఉంటారు. అందుకే అమెరికా ఏం చేసేదంటే ఇద్దరికి యుద్ధం పెట్టేది. ఇద్దరికి 2 దేశాలకు యుద్ధం పెట్టేసి 2 దేశాలకి వీళ్ళు బాంబులు అమ్మడం మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి తయారు చేసేటువంటి ఖచ్చితంగా 100% మేము ఉత్పత్తి చేయగలమని చెప్పేది బాంబులే. మిగతా అన్ని ఇతర దేశాలను తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి, అన్ని దిగుమతి చేసుకుంటాయి. వీటిని మాత్రం ఈ దేశాలకు ఎగుమతి చేస్తాయి. మరి యుద్ధం లేకపోతే ఎవడు కొంటాడు? బాంబులు ఎవడు కొనడు కదా. కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి వాళ్ళకి లోన్ ఇప్పించడం, ఇద్దరి మధ్య యుద్ధాలు పెట్టడం, ఇద్దరికి బాంబులు అమ్మేయడం, తద్వారా కోట్ల రూపాయలు గడించేది. అంటే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే బాగా లాభపడేవాడు ఎవడంటే అమెరికా వాడు లాభపడేవాడు. అక్కడ కొన్ని బిలియన్స్, ఇక్కడ కొన్ని బిలియన్స్ ఆయుధాలు అమ్మేసేసుకొని శుభ్రంగా లక్షల కోట్లు సంపాదించేసి ఆ దేశాన్ని నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టారు. అసలు అమెరికా నెంబర్ 1 ప్లేస్ రావడానికి మెయిన్ కారణం అది. యుద్ధాన్ని ప్రకటించడం, యుద్ధాలు పెట్టేటప్పుడు అంటే ఇద్దరి మధ్య యుద్ధాలు వీళ్ళు కావాలని కలిగించే రకంగా పెట్టేవాళ్ళు, ఆ చిచ్చు పెట్టేవాడు. ఆ చిచ్చు పెట్టడం వల్ల 2 దేశాలు కొట్టుకునేవి. మీకు చెప్పేవాడు, నువ్వు ఆ దేశంతో యుద్ధం చేయి, నీకు ఈ లాభం వస్తుంది, నీకు నేను సపోర్ట్గా ఉంటాను. వాడికి ఇదే మాట చెప్పేవాడు, నేను సపోర్ట్గా ఉంటాను. ఇద్దరికి బాంబులు అమ్మేదాకా బయటపడేవాడు కాదు. బాంబులు అమ్మిన తర్వాత ఇద్దరికి తెలిసిపోయేది, ఇద్దరు ఆ రకంగా బాధపడేవాడు. అంటే పూర్వకాలంలో యుద్ధాలు చేయడం వల్ల, యుద్ధాలు పెట్టడం వల్ల, యుద్ధం జరగడం వల్ల అమెరికా లాంటి దేశం లాభపడేది ఏదైతే ఉందో అంతటి లాభం ఏ రకమైన బాంబులు అమ్మకుండానే, ఏ రకమైనటువంటి నష్టాన్ని చేకూర్చకుండానే వీళ్ళకు స్టాక్స్లో వచ్చినటువంటి తేడాలు కానీ, లేక వీళ్ళ ప్రోడక్ట్స్కు జరిగినటువంటి గిరాకీలు కానీ, అనేక రకాల విషయాల వల్ల ఆ 7 రోజులు చాలా దేశాలకు నిర్బంధం చేయటం వల్ల, చాలా దేశాలకి ప్రోడక్ట్స్ వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడటం వల్ల, అక్కడి నుంచి దిగుమతులు చేసుకునే పరిస్థితి లోపల వీళ్ళకి సంబంధించిన స్టాక్స్ను సులభంగా పంపించుకోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల లక్షల కోట్ల ఆర్జన 7 రోజుల్లో సాధించి
ప్రపంచ ర్యాంకుల్లోనే వీళ్ళ పరిస్థితిని 5-6 రెట్లు పైకి ఎదిగారు. ఎదిగారు. ఇంత గొప్పగా వాళ్ళకి అవకాశాలు లభించాయి. కాబట్టి యుద్ధంలో అందరూ నష్టపోరు, కొందరు లాభపడతారని, దాంట్లో బాగా డబ్బున్న వాళ్ళు ఇంకా లాభపడతారని మనకు ఉదాహరణగా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.